Hello everyone, welcome back to our channel Wise Being. సో మనం హెల్త్ సిరీస్ లో భాగంగా లాస్ట్ వీడియోలో మనము యొక్క వెయిట్ గెయిన్ ఎందుకు అవుతాము అండ్ ఇంకా పీసీఓడి అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎందుకు వస్తాయి, మరి వెయిట్ లాస్ అవ్వాలనే ప్రాసెస్ లో చాలా మంది చేసే బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే రూట్ కాజ్ ఏంటో ఐడెంటిఫై చేయకుండా వాళ్ళు వెయిట్ లాస్ కొరకు అదర్ యాక్టివిటీస్ చేయటం ద్వారా వెయిట్ లాస్ అవుతాం అనేటువంటి ఒక మిత్ లో ఉంటుంటారు. మరి అది మనం అర్థం చేసుకున్నాం కదండి. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెంటనే మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ వీడియో చూసిన వెంటనే కూడా మీరు చూసినట్లయితే ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి. ఎస్, ఈ రోజు మనం వీడియోలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మనం చూస్తామని మాట్లాడుకున్నాం కదా. ఎస్ అండి, ఈ వీడియో చూడబోయే ముందుగా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ లో ఎవరైనా వెయిట్ లాస్, డయాబెటీస్, పీసీఓడి లాంటి ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఉన్నట్లయితే ఇమీడియట్ గా వాళ్ళకి ఈ యొక్క వీడియో షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ దెమ్ డెఫినెట్ గా. ఎస్ అండి, ఇంకా చాలా మంది లాస్ట్ వీడియో చూసి మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే నా దగ్గర డైట్ చేస్తున్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎస్ ప్రియా, నువ్వు ఇలాంటి వీడియోస్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతావు, అలాంటి వాళ్ళకి ఎస్ అలాగే ఇష్యూస్ ని రివర్స్ చేసే దానికి సపోర్ట్ అవుతావు అని అడుగుతున్నారని షేర్ చేస్తున్నారు. ఎస్ అండి, రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. అండ్ ఎస్ అండి, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాము. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? జనరల్ గా మనం చూస్తుంటాం కదండి, పీపుల్లో డయాబెటీస్ అంటే టైప్ 2 డయాబెటీస్ లోకి ఎంటర్ అవటం అండ్ పీసీఓడి, దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ కావచ్చు, అండ్ ఇన్ఫర్టిలిటీ, ఈ యొక్క పీసీఓడి వల్ల పిల్లలు లేకపోవటం, ఈవెన్ మేల్ దాన్ని ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఈవెన్ మేల్ ఇన్ఫర్టిలిటీలో చూస్తే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, దానివల్ల పిల్లలు లేకపోవటం. సో దీనికోసం అంటే యాజ్ ఏ కపుల్ గా అయితే నా దగ్గర డైట్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే రెండు కూడా మనం టెస్ట్లు చేయించి, ఈవెన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించి, ఈవెన్ ఉమెన్ కి అయితే అండ్ మెన్ కి అయితే స్పర్మ్ కోసము ఎంత కౌంట్ ఉంది అనేది చూడటానికి సిమెన్ అనాలిసిస్ టెస్ట్ అని ఉంటుంది. దాన్ని చేసి దాని ద్వారా వాళ్ళకి ఆ యొక్క కౌంట్ పెరిగేలాగా మన డైట్ ఇవ్వటం జరుగుతుంది. ఎస్, ఇంకా కానీ మనం చూస్తున్నాము హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అండ్ ఈ యొక్క హార్ట్ స్ట్రోక్ కావచ్చు, ఈవెన్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కావచ్చు, ఆథరైటిస్, ఈవెన్ యాప్నీ అంటాం కదండి, గురక కావచ్చు, అండ్ ఇంకా ఈ ఇష్యూస్ అన్ని గాల్ బ్లేడర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి అసోసియేట్ అయ్యి ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల నాట్ ఓన్లీ వెయిట్ గెయిన్ అనే కాదు, అదర్ ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం చాలా చూస్తుంటాము. సో కాబట్టి మీరు ఓవర్ వెయిట్ లో ఉన్నాం కదా, ఏం కాదులే, చాలా మంది అనుకుంటూ ఉంటారు జస్ట్ ఓవర్ వెయిటే కదా, నాకేం ఇష్యూస్ లేదు, డయాబెటీస్ లేదు, పీసీఓడి లేదు అని అనుకుంటుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద థింగ్ అండి. మీరు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇంటర్నల్ గా హై కొలెస్ట్రాల్ అండ్ ఈ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలా మంది దగ్గర మనం వింటున్నాము చాలా కొలెస్ట్రాల్ అన్నది చిన్న పిల్లలు స్కూల్ గోయింగ్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తూ ఉంది. 30s లోనే చాలా మంది జిమ్ లో చాలా మంది చూస్తున్నాం, సెలబ్రిటీస్ కూడా హార్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇంటర్నల్ గా ఏం జరుగుతోందో మనం చెక్ చేసుకోకుండా ఇయర్లీ అండి, ఖచ్చితంగా ఇయర్లీ వన్స్, అట్లీస్ట్ 6 months వన్స్ టెస్ట్లు అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ వీ కెన్ ప్రివెంట్ అండి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఎస్ అండి, కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో స్టార్ట్ అయినప్పుడు వెయిట్ గెయిన్ అవుతాము. మరి దాన్ని రివర్స్ చేసుకోవటం ద్వారా ఈ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనము రివర్స్ చేసుకోగలము అన్నది మీరు తెలుసుకోవాలి. సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. మరి నెక్స్ట్ వీడియోలో మనము మరి ఏ విధంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అసలు రివర్స్ అవుతుందా, ఏ విధంగా పాసిబుల్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. మరి ఈ యొక్క వీడియోని ఇంకా ఇప్పటి వరకు ఎవరన్నా చూస్తూ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క డైట్ క్లయింట్స్ కొరకు స్పెషల్ ఫుడ్ అయితే ఏదైతే చెప్తుంటామో అంటే డిపెండ్ ఆన్ దేర్ హెల్త్ ఇష్యూస్ ని బట్టి డైట్ అనేది ఉంటుందండి. కస్టమైజ్డ్ డైట్ అంటాము. సో అందరికీ ఒకటే కాదు, ఎందుకంటే వాళ్ళ యొక్క వర్క్ ని బట్టి, వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ని బట్టి, లేదంటే వాళ్ళ యొక్క
ఫుడ్ ఇంటేక్ హైట్ వెయిట్ను బట్టి ఫుడ్ అనేది వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. అది వచ్చి ఏ ఫుడ్స్ తినొచ్చు అండ్ ఏ టైప్ ప్రిపరేషన్ అది చేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తుంటానండి. కనుక ఈ యొక్క రెసిపీస్ కొరకు మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాల్సిందిగా నేను విష్ చేస్తున్నాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడిని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇంకా కూడా రెగ్యులర్గా మేము డయాబెటీస్, పీసీఓడి వీటిపైన అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా రివర్స్ చేసుకోవాలి, వెయిట్ లాస్ వీటన్నిటికీ అవేర్నెస్ సెషన్స్ ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తూ ఉంటామండి. మీరు ఏ వీక్లో ఈ వీడియో చూసిన వెంటనే మీకు ఉన్నటువంటి ఇష్యూస్కి మీకు సొల్యూషన్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఈవెన్ లింక్ ఉంటుంది. మీరు క్లిక్ చేసి వాట్సాప్లో జాయిన్ అయ్యి మీరు చాట్ కూడా చేయొచ్చు. సో దట్ విల్ గివ్ యూ సొల్యూషన్ అండి. సో న్యాచురల్గా హోమ్ ఫుడ్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈజీగా మంత్కి 4 to 5 kgs అనేది వెయిట్ లాస్ అవుతూ, ఉమెన్ అయితే జెంట్స్ అయితే 5 to 6 kgs వెయిట్ లాస్ అవుతూ మనం డైట్ అయితే ఈజీగా స్టమక్ ఫుల్గా తింటూ డైట్ చేసి ఈ ఇష్యూస్ని అన్ని రివర్స్ చేసుకోవచ్చు. సో సీ యూ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బీ హెల్దీ అండ్ బీ హ్యాపీ.